నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైనటువంటి హోమ్ రెమెడీని చూపించబోతున్నాం? నిద్ర గురించి చెప్పుకుంటే బాగుంటుందని అనిపిస్తుందమ్మా. అబ్బా, చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ సార్ ఇది. డెఫినెట్గా చెప్పుకోవాలి. అదే చాలా మంది బాధపడుతుంటారమ్మా. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారమ్మా. మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర ఎంతమంది పోతున్నారమ్మా? మరి ఎంతమందికి ఆరోగ్యం ఉంటుందమ్మా? సో కాబట్టి మంచి నిద్ర అంటే పడుకున్న వెంటనే ప్రశాంతమైనటువంటి కంటి నిండా నిద్రపోగలిగితే ఉదయం లేచిన తర్వాత అంత యాక్టివ్గా, హుషారుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ నిద్రలేమి సమస్యనే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సఫర్ అవుతున్నారమ్మా. ఈ సమస్య కోసం పాపం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారమ్మా. కొంతమంది తప్పని పరిస్థితుల్లో టాబ్లెట్స్ వాడుతుంటారు, స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు, తర్వాత యాంగ్జైటీ పిల్స్ ఇలాంటివి వాడుకుంటుంటారు. అదేవిధంగా కొంతమంది ఇంజెక్షన్ చేయించుకుంటుంటారు. కాబట్టి డాక్టర్లు కూడా ఇలాంటి ఔషధాలు ఎక్కువ వాడకూడదని చెప్తుంటారమ్మా. కానీ వీళ్ళు మాత్రం డాక్టర్ల మాత్రం కూడా నిర్లక్ష్యం చేసేసి ఆ తాత్కాలికమైనటువంటి ఆ కంఫర్టబిలిటీ, నిద్ర వచ్చితే సరిపోతున్నటువంటి పద్ధతిలో వాళ్ళు మందులు వాడుతుంటారమ్మా. మరి ఆ విధంగా ఎక్కువ రోజుల పాటు వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. కాబట్టి ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయమ్మా. సో వీటి వల్ల సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాంటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. కేవలము 3 పదార్థాలతోనే ఆ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. మొట్టమొదటి పదార్థము జాజికాయ. జాజికాయ ఈ జాజికాయలు మనకు సంవత్సరం అంతా దొరుకుతాయి. చాలా సుగంధభరితంగా ఉంటాయి. లావుగా ఉండి బరువుగా ఉన్నటువంటి జాజికాయలను మనం తెచ్చుకోవాలమ్మా. సో ఇలాంటి జాజికాయలు. అదేవిధంగా రెండవ పదార్థంగా అతి మధురం. ఇలాంటివి మనకు ఎండించినటువంటి అతిమధురం వేర్లు దొరుకుతాయమ్మా. దీని యొక్క పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. కాబట్టి అతిమధురం పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది. మూడవ పదార్థంగా బాదం పప్పు. బాదం పప్పు కూడా సంవత్సరం అంతా కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇంచుమించు ప్రతి ఇంట్లో కూడా సంవత్సరం అంతా ఉంటుందమ్మా. ఈ 3 పదార్థాలు మన వద్ద ఉంటే నిద్రను కలుగజేసేటువంటి ఔషధాన్ని మనం ఆ యొక్క ప్రయోజనాన్ని పొందినట్లేమా. అంటే అంత ఫాస్ట్గా తయారు చేసుకుని లబ్ధి పొందినట్లే అనమాట. నెక్స్ట్ సార్, ఇప్పుడు దీన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలి చెప్తానమ్మా. ఈ యొక్క జాజికాయలని పౌడర్ లాగా తయారు చేసేసి ఒక 10 గ్రాములు ఒక పాత్రలో తీసుకోవాలమ్మా. మనకు ఒక ప్లేట్ కానీ, పాత్ర కానీ, కప్పు కానీ మన ఇంట్లో ఏది ఉంటుంది, ఈ వసతిని బట్టి ఏది ఉంటుంది, అందులో జస్ట్ ఒక 10 గ్రాములు మాత్రమే ఈ యొక్క జాజికాయల పొడికి తీసుకోవాలమ్మా. ఎందుకంటే జాజికాయలు చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా. కాబట్టి జాజికాయలను ఎక్కువగా కలుపుకోకూడదు అనమాట. నేను చెప్పినటువంటి పద్ధతులు కలుపుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. కాబట్టి ఈ జాజికాయను పౌడర్గా తయారు చేసేసుకొని జాజికాయ పొడిని ఒక 10 గ్రాములు కలుపుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుతున్నానమ్మా. ఈ జాజికాయలలో కూడా మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థము మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఈ హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుందమ్మా. కాబట్టి న్యాచురల్గానే రెండవది ఏమంటే స్ట్రెస్ రిలీవర్ కూడా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల చాలా మందికి నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ జాజికాయ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందమ్మా. ఒక 10 గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకోవాలి. అదే రెండవ పదార్థంగా బాదం పప్పు చూర్ణం అమ్మా. బాదం పప్పును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని బాదం పప్పు చూర్ణాన్ని మాత్రం 20 గ్రాములు తీసుకోవాలమ్మా. కాబట్టి దానికి రెట్టింపు అంటే మనం 10 గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకుంటే రెట్టింపు బాదం పప్పు చూర్ణం తీసుకోవాలమ్మా. ఈ బాదం పప్పులో కూడా మెలటోనిన్, విటమిన్ ఈ, తర్వాత ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అనేక రకాల విటమిన్స్, కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడేవి కాకుండా మానసిక ప్రశాంతతను కలుగజేసేందుకు, అదేవిధంగా మానసికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి ఇబ్బందులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ బాదం పప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మూడవ పదార్థంగా అతి మధుర చూర్ణం. ఈ అతి మధుర చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. ఇంతకుముందే నేను చెప్పినట్లు ఆ జాజికాయల చూర్ణం 10 గ్రాములు అయితే ఈ 20 గ్రాములు బాదం పప్పు చూర్ణము, 20 గ్రాములు అతి మధుర చూర్ణం, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల ఒక 50 గ్రాముల ఔషధం మనకు రెడీ అయిపోతుందమ్మా. ఈ 50 గ్రాముల ఔషధము నిద్రను కలుగజేసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందరూ వాడుకోవచ్చు. మరి ఫలితాలు కూడా చాలా సమర్థవంతంగా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అట్లే మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా తేనెతైన వాడుకోవచ్చు, లేదా నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే పాలతైన కలిపి తీసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం మందిలో మరి ఈ యొక్క ఎక్కువ శాతం మందిలో మిల్క్తో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా కలిగినట్లు మా అనుభవంలో కూడా గ్రహించడం జరిగిందమ్మా. చూడండమ్మా, అతి త్వరలోనే బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా.
మనసు ఉంటే మార్గం ఉందమ్మా. ఒక 5 నిమిషాల లోపే మెడిసిన్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓ గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే రోజు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటుంటే సరిపోతుందమ్మా. ఎలా వాడుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక 50 ml నుంచి 100 ml వరకు గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 50 ml నుంచి 100 వరకు తీసుకున్నటువంటి ఈ గోరువెచ్చని పాలల్లో కేవలము ఒక గ్రాము లేదా మ్యాక్సిమం 1.5 గ్రాము వరకు వాడుకోవచ్చమ్మా. 1 గ్రాము నుంచి 1.5 గ్రాము వరకు ఈ పౌడర్ని కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ కూడా అవసరం ఉండదు. సో 1 నుంచి 1.5 గ్రాము, మరీ అవసరమైతే పెద్దవాళ్ళు అయితే 2 గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చమ్మా. అంతకంటే మాత్రం ఎక్కువ డోసు వాడుకోవడం మంచిది కదమ్మా. ఎందుకంటే ముఖ్యంగా ఇంతకుముందే చెప్పినట్లు జాజికాయ చాలా శక్తివంతమైనటువంటి ద్రవ్యం కాబట్టి మనకు కొద్ది ప్రమాణంలో వాడుకున్నప్పటికీ ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. ఈ పాలలో ఉన్నటువంటి ట్రిప్టోపాన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలిగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి పోషకాంశాలు అనేవి అనేకం, అంటే బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, అదేవిధంగా కాస్త తైల శాతము, అదేవిధంగా కాల్షియము, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహ పరిరక్షణకు ఉపయోగపడుతూ దేహ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడమే కాకుండా మరి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఎవరినైనా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మరి శారీరకంగా మానసికంగా చక్కగా ఉల్లాసంగా ఉండేందుకు కూడా ఈ యొక్క పాలతో ఈ విధంగా తయారు చేసుకున్న ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే సార్. సో చూసారు కదా, నిద్రలేమి అంటే ఇన్సోమ్నియాతో బాధపడే వాళ్ళకి ఓ చక్కటి ఔషధ గుణాలతో కూడినటువంటి హోమ్లో చేసుకునే హోమ్ రెమెడీ. సో మరి ఈ హోమ్ రెమెడీ మీరు కనుక ట్రై చేస్తే డెఫినెట్గా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేసినట్లయితే మేము డిస్కస్ చేసి అది మీకు ఏ విధంగా అందిస్తే మీకు అర్థమవుతుంది అనేది అలా కూడా ట్రై చేయడానికి మేము ట్రై చేస్తాం. అండ్ చూస్తూనే అప్పటి వరకు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి వీడియో ఇచ్చారు. ఓకే.